తెలుగు భాషపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఇంటర్లో తెలుగును తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకోవాలని యార్లగడ్డ వెంకట్రావు విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కోరారు. ఏర్పాట్ల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎన్టీ రామారావు గారే పెట్టారు కదా, అది రామారావు గారు ప్రారంభించిన యూనివర్సిటీ, అది మొదటి యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ దగ్గర తెలుగు లేదు అధ్యక్ష. ప్రైవేట్ కళాశాలలో ఆ తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ రాయటం చదవడం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చినా ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్ కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ అన్నాడు, ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులలో ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో అసలు సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాం తప్ప తెలుగులో కూడా ఈ క్వశ్చన్ పేపర్ విధానం మార్చి ఈ పద్యాలు వ్యాకరణలు కొంచెం తగ్గించి 98, 99 తెలుగు కూడా స్టూడెంట్ వచ్చే లెక్కైతే తెలుగు దూరం అవ్వకుండా తెలుగు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అధ్యక్ష. ఈ పుణ్యం లోకేష్ బాబును కట్టుకోవాలని కోరుతూ ఇంటర్మీడియట్ లో తెలుగును మ్యాండేటరీగా చేసే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ లో పెడితే తెలుగు రాయటం, చదవటం, తెలుగు భాష కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ ఉంటుంది.